జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ సెగ్మెంట్లో ఉప ఎన్నిక అనివార్యమవగా మూడు పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరపున, 2018, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన మరణం తర్వాత ఇక్కడ ఏ పార్టీ జెండా ఎగురుతుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో నేషనల్ పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై సర్వేలకు సమాయత్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఇప్పుడంతా పొలిటికల్ పార్టీల సర్వేల హడావుడి కనిపిస్తుంది. అనుకోకుండా ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు ఎలాగైనా సాధించాలని అధికార కాంగ్రెస్ గురిపెట్టింది. బీఆర్ఎస్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఈ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ టికెట్లను ఆశిస్తున్న నేతల బలాబలాలు, పాపులారిటీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అంతర్గత సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతూ ఎన్నికల్లో పోటీకి టికెట్లను ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గెలవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఏ ప్రాంతంలో బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందో ఆరా తీస్తోంది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ టికెట్ తనకే దక్కుతుందని ధీమాను వ్యక్తం చేస్తుండగా, గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్లను ఆశించిన నేతలతో పాటు ప్రస్తుతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్న నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నారు. సర్వేల ఆధారంగా అధిష్టానం టికెట్ ఖరారు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించారు. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లే ఎన్నికల్లో కీలకం కానుండడంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మైనార్టీ నేతను బరిలో నిలిపారు. అయినా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 16,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఎంఐఎం అభ్యర్థికి 7,848 ఓట్లు రాగా, కాంగ్రెస్కున్న ఓటు బ్యాంకుతో పాటు ఎవరిని నిలిపితే ఓట్లు పెరుగుతాయో అధినాయకులు ఇప్పటి నుంచే ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ కావడంతో పోటీ చేసేందుకు అజారుద్దీన్తో పాటు కాంగ్రెస్ పార్టీ నేత ఫయూమ్ ఖురేషీ, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. నేతలు కూడా నియోజకవర్గంలో గెలుపు అవకాశాలపై సర్వేలు చేయించుకుంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ సైతం కసరత్తు మొదలుపెట్టింది. తమ పార్టీ నుంచి 2 సార్లు విజయం సాధించిన గోపీనాథ్ కుటుంబానికి సీటు ఇవ్వాలని భావిస్తోంది. దీంతో నియోజకవర్గంలో పబ్లిక్ పల్స్ పైన సర్వే చేయిస్తున్నట్టు సమాచారం. గోపీనాథ్ సతీమణి సునీతకు బరిలోకి దింపాలనే బీఆర్ఎస్ ఆలోచనగా ఉండగా, గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఈ అంశంపైన ఇంకా నిర్ణయానికి రాలేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. సునీత బరిలోకి దిగడానికి అంగీకరించని పక్షంలో విష్ణువర్ధన్ రెడ్డికి సీటు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందని దానిపై బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. మాగంటి కుటుంబ సభ్యులకు సీటు ఇస్తేనే బీఆర్ఎస్కు కలిసి వచ్చే పరిస్థితి ఉన్నట్టు సర్వే సంస్థల సమాచారం ఇచ్చాయని, ఎంఐఎం సహకారం ఏ రూపంలో కాంగ్రెస్కు అందినా అధికార పార్టీకి సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నుంచి ఒక పారిశ్రామికవేత్త పేరు ప్రముఖంగా ఈ సీటు కోసం వినిపిస్తోంది. టీడీపీ, జనసేన నుంచి మద్దతుతో 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలనేది కమలం పార్టీ నేతల ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ఈ పార్టీ సైతం ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లోనూ బీజేపీ 3వ స్థానానికే పరిమితమైంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి బాలా ప్రకాష్ 5వ స్థానంలో నిలిచారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించలేదు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించగా, అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇక్కడ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి కేవలం 8,557 ఓట్లు సాధించారు. ఆయనకు 4వ స్థానం దక్కింది. ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ కన్నా తక్కువ ఓట్లు రావడం గమనార్హం. 2023 ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు 25,866 ఓట్లు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,94,886 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 2,07,932, మహిళలు 1,86,935, ఇతరులు 19 మంది ఉన్నారు. వీరిలో ముస్లిం ఓట్లే 1,23,000 కావడం గమనార్హం. ఇక్కడ నుంచి గెలవాలంటే తప్పకుండా ముస్లిం ఓట్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. మెజార్టీ ముస్లింలు బీజేపీకి ఓటేసేందుకు వెనకాడడం సహజం. అందుకే ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారెవరూ విజయం సాధించలేకపోయారు. కనీసం 2వ స్థానంలో కూడా నిలవలేకపోయారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డిని మరోమారు బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. అయితే
ఈ స్థానం నుంచి మహిళా నేత కీర్తిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కూడా పోటీకి సై అంటున్నారు. అయితే బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అక్టోబర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో సర్వే నివేదికల్లో మాత్రం ఏ పార్టీకి ఏకపక్షంగా లేదనే విషయం స్పష్టమవుతుంది. ఎంఐఎం సహకారం, ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు తర్వాత పరిస్థితిలో మార్పు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది.